ముందుగా ఒక్క మాట మూవీని థియేటర్లోనే చూడండి. ఇక ఈ రోజు మూవీ అప్డేట్ సలార్ సక్సెస్తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు నాగ్ అశ్విన్తో కలిసి కల్కి 2898 ఏడీతో థియేటర్లు మోత మోగించడానికి సిద్ధం అయ్యాడు. డార్లింగ్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ ట్రైలర్ రానే వచ్చేసింది. జూన్ 27న థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు. ఇంకో ఏడాదిపాటు గ్యాప్ లేకుండా వినిపిస్తూ ఉండే పేరు కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ రేంజ్లో డార్లింగ్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇందుకోసం కదా. ఇన్నాళ్లు వెయిట్ చేసేది దీనికోసమే కదా ఫ్రెండ్స్. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ వరకు రెప్పవేయకుండా కళ్లప్పగించి చూసే విధంగా ఉంది. ఇది ఒక విజువల్ వండర్. ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ని ప్రజెంట్ చేసి అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపించారు. దీపికా పదుకునే ప్రతి ఫ్రేమ్లో ఎమోషన్స్ పండించింది. దిశా పటాని యాక్షన్ చూపించింది. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంకు కూడా అదగొట్టేశారు. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక బౌంటీ హంటర్ అని అందరికీ తెలిసిందే. కాంప్లెక్స్లోకి వెళ్లాలి అనే అతని ఆశయం కోసం తాను చేసే యుద్ధాన్ని ఫస్ట్ హాఫ్లో చూడొచ్చు. ఇంక సెకండ్ హాఫ్ మొత్తం కల్కిగా చేసే యుద్ధం ఉంటుంది అనిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ ఇచ్చేలా, హాలీవుడ్ ఇండస్ట్రీకి దిమ్మ తిరిగేలా టాప్ క్లాస్ టెక్నికల్ వాల్యూస్, హ్యూజ్ స్టార్ కాస్ట్తో కల్కి 2898 ఏడీ అదిరిపోయింది. టాప్ క్లాస్. ఆ విజువల్స్ అండ్ యాక్టింగ్ టాప్ క్లాస్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ముందు ఇండియన్ సినిమా సగర్వంగా తలెత్తుకుని ధీటుగా నిలబడగల కంటెంట్. మరి కల్కి 2898 ఏడీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ